నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన జనసేన టీడీపీల వర్గపోరు. ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై ఆగ్రహించిన వర్మ, తిరగబడ్డ జన సైనికులు. పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల. గవరపాలెం, లక్ష్మీనగర్, గణేష్ నగర్, చింతల అగ్రహారం తదితర ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న రమేష్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకొని కోరుతూ పాయకరావుపేటలో పూజలు నిర్వహించిన అభిమానులు. పాండురంగస్వామి ఆలయంలో రుద్రాభిషేకం మరియు మహామృత్యుంజయ హోమం నిర్వహించిన బోడపాటి శివదత్తు. జగంపేట మండల కేంద్రంలో ఘనంగా లెనిన్ 156వ జయంతి మరియు ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన సెంటర్ వరకు ఎర్రజెండాలతో లెనిన్ అమరహే అంటూ నినాదించిన కామ్రేడ్స్. ప్రభుత్వ కార్యక్రమాలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేదని అధికారులను నిలదీస్తుంటే జనసేన పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు దాడికి పాల్పడడానికి ప్రయత్నించాడని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే వర్మ ఆవేదన వ్యక్తం చేశారు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రధానమంత్రి అభ్యుదయ యోజన పథకం లబ్ధారుల కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పాడా పీడీ శివరాం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీసీసీబీ బ్యాంక్ తుమ్మల రామస్వామి, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ, 5 కమిటీ సభ్యుడు ఊదూరి కిషోర్ పాల్గొన్నారు. ఆహ్వానం ఫ్లెక్స్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోటోలు లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అధికారులు నిలదీశారు. ఎమ్మెల్యే వర్మ పాడాపీడి నిలదీస్తున్న సందర్భంగా మాజీ ఎమ్మెల్యే దొరబాబు వచ్చి వర్మపై తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఒకానొక దశలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే వర్మ, మాజీ ఎమ్మెల్యే దొరబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారత కార్యక్రమానికి పాడా ఆఫీస్ పిలిస్తే మేము వెళ్ళాం. ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారి ఫోటో ఉండాలి. మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు. ఏంటి మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. నేను బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్-జడ్పీటీసీలు, మండల ప్రెసిడెంట్లు, కార్యకర్తలు అడిగారు పాడా కమిషన్. అతను తీసేస్తా అంటే ఎందుకు పెట్టలేదే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కదా, మీరు ఎందుకు పెట్టలేదు, ఇది ఎప్పుడు 10సారి తప్పు చేయడం, అధికారులు కూడా ఎలా చేయడం కరెక్ట్ కాదు, పద్ధతి బాగోలేదా. ఈ లేబుల్ అతను పెండం దొరబాబు అన్న అతను వచ్చి పార్టీ ఆ టీం అందరూ కూడా పవన్ కళ్యాణ్కి ఎగైనెస్ట్ గా డబ్బులు పంచిపెట్టిన వాళ్ళు, మందు దాచిన వాళ్ళు, వాళ్ళందరూ దొరికే రికార్డులు ఉన్నాయి, చూపిస్తాం. వాళ్ళందరూ వచ్చి నా మీద కలబడ్డారు. నా మీద కలబడ్డం ఏంటి, నాకు పని ఏంటి, వెళ్ళి అడగాలి. అక్కడ కార్యకర్తలందరినీ బయట దోసేసి మాట్లాడుతున్నారు. అంటే 5 సంవత్సరాలు వైసీపీ పార్టీతో మేము పడ్డాం. 5 ఏళ్ళు మట్టి చెరువులు తవ్వి మొత్తం పిఠాపురాన్ని సర్వనాశనం చేసి ఈ దొరబాబు మళ్ళీ ఇప్పుడు ఆ మట్టి చెరువుల వ్యాపారానికి వాళ్ళు మందిగాదులందరినీ పార్టీలోకి వచ్చారు. సరే వచ్చారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. వాళ్ళు ఎవరండి అదోలో మాట్లాడడానికి మా మీద ఒళ్ళు మండిపోతుంది. పవన్ కళ్యాణ్కి ఎన్ని పొడి పడుస్తారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో డబ్బు పంచుతారా, పవన్ కళ్యాణ్ ఎలక్షన్లో మందులు దాచుకుని మీ ఇంట్లో ఉంచుకుంటారా. ఈవేళ పార్టీలోకి వచ్చేసి దొరబాబు తెలుగుదేశం పార్టీని తొక్కేస్తా ఉంటే ఇక్కడ ఏమైనా గాజులు ధరించుకున్నారా. తెలుగుదేశం పార్టీ అంటే బలమైన పార్టీ, పార్టీ అధ్యక్షుడు చెప్పిన మాట విని పార్టీ. అరే ఎక్కడికి వెళ్ళినా నోరు మూసుకుని ఎన్నాళ్ళే సచ్చావంటే 6 నెలలే సచ్చావని మేము వెళ్తుంటే పార్టీ క్రమశిక్షణతో చంద్రబాబు నాయుడు ఫోటో పీకేయడం, మమ్మల్ని దూసేయడం, స్టేజ్ మీద చైర్లు లేకుండా చిన్న కార్యకర్తలందరూ కూర్చోబెట్టి మమ్మల్ని నిలబెట్టడం, ఇది ఎక్కడ అవమానం అండి. ఎన్ని రోజులను పడాలండి అవమానం. చాలా దారుణంగా ఉంది. ఆఫీసులు కూడా అలాగే ఉన్నారు పిఠాపురం నియోజకవర్గంలో. ఏ ఒక్క ఆఫీసులు కూడా ముఖ్యమంత్రి బొమ్మ వేయట్లేదు పిఠాపురం నియోజకవర్గంలో. పాడా కమిషనర్ తెలియదండి గవర్నమెంట్ ప్రోగ్రాం వేయాలని తెలీదా. కమిషనర్ ఆఫీసులో పెడతాడు. ఏమైనా ప్రైవేట్ బిల్లులో పెట్టారా. ప్రైవేట్ ప్రోగ్రామ్ వేసుకోండి, వేసుకోండి. ఇది పెండం దొరబాబు అన్న వ్యక్తి ఈ పార్టీల్లో ఒక స్పై లాగా వచ్చాడు. ఇతను జగన్ పార్టీ నుంచి మళ్ళీ పోతాడు. వాళ్ళే చెప్తున్నారు కార్యకర్తలు, అన్నయ్య గారు మేము 4 నెలల ముందు పోతాం, మాకెందుకు ఈ పార్టీ ఏదో పవర్ ఉందని వచ్చామని. ఈ వ్యక్తి మళ్ళీ
చెరువులు తవ్వుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి కొమరగిరి చెరువు 100 ఎకరాలు తవ్వేసి స్కామ్ అయిపోయింది. ఇందులోకి వచ్చాడు, అది ఎక్కడ ఎంక్వైరీ అవుద్దామని అది పోయింది. మొత్తం దగ్గర అంటే 50 కోట్ల స్కాము చెరువుల్లో ఉంది, 50 కోట్ల స్కామ్ భూముల్లో ఉంది. ఈ స్కామ్ బయటపడుతుందామని దొరబాబు జనసేనలోకి వచ్చాడు. ఎలక్షన్ ముందు ఏం చేశారు వీళ్ళందరూ? మందు ఇళ్ళే పంచారు, డబ్బులు ఇళ్ళు ఇచ్చారు, మందు గుడాలు కూడా ఇళ్ళు దాంట్లోనే దొరికినాయి. అవన్నీ కూడా రికార్డులు ఉన్నాయి, అబద్ధాలు కాదు. సరే వచ్చారు కదా అని వెళ్తున్నాం. మా మీద తిరగబడ్డాడు, 5 ఏళ్ళు తిరగబడ్డాం. ఇదే దొరబాబు పెడితే మేము కార్యకర్తలు 50 మంది రాజమండ్రి కోర్టు తిరుగుతున్నాం, ఇవాళ అగ్రహారం కోర్టు తిరుగుతున్నాం. అందులో జనసేన పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. అవల్లి అని చెప్పి పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, ఆడి మీద 3 కేసులు ఉన్నాయి. ఇది ఎక్కడ భరాయించడానికి అర్థం ఉంటుంది. మాకు లీడర్ క్రమశిక్షణ కాబట్టి 2 మూసుకుని ఎడుతున్నాం. ఎంత మంచి ఉంటే దెబ్బతీస్తుంది. కూటమిలో ఇటువంటి తెచ్చుకోకూడదు. నీ ఎలక్షన్ నీకు ఎన్నిపోటు పొడిచి, నీ ఎలక్షన్లో నీకు డబ్బు ఖర్చు పెట్టి, నీ ఎలక్షన్లో నీకు మందు పోస్తే అటు పవన్ కళ్యాణ్కి ఇవన్నీ చెప్పకుండా జాయిన్ చేసి వేళ వెనకుండి ముడ్డికెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద పడుతుంటే ఎవడు ఊరుకుంటాడు? పార్టీ ఏమి చేయదుగా. పార్టీ బలంగా ఉంది కాబట్టి 70-80 వేలు మెజార్టీ ఇచ్చాం. ఇక్కడ పార్టీ ఏమి వీక్గా ఏం లేదు. రేపు ఏం చెప్తాం మేమని. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు నందు వివిధ ప్రాంతాలలో స్థానిక శాసనసభ్యుడు పంచకర్ల రమేష్ బాబు మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ దిశలో స్థానికంగా ఉన్న గవరపాలెం, లక్ష్మీనగర్, గణేష్ నగర్, చింతల అగ్రహారం కాలనీ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయనకు గ్రామస్తులు స్థానికంగా ఉన్న వివిధ సమస్యలను విన్నవించుకున్నారు. ఈ సమస్యలను ప్రత్యక్షంగా వీక్షించిన ఆయన అధికారులతో మాట్లాడి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. అనంతరం రమేష్ బాబు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువై సుపరిపాలన అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. అలాగే పర్యటనలో తెలుసుకున్న సమస్యలు అన్నింటినీ త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జీవీఎంసీ రెవెన్యూ తదితర శాఖ అధికారులతో పాటు జనసేన నాయకులు పాల్గొన్నారు. సమస్య కానీ, ఇంటర్నల్ రోడ్డు సమస్య కానీ, అలాగే పవర్ కట్ అంటే లో వోల్టేజ్ సమస్య కానీ, ఇలాంటి ఇష్యూస్తో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక్కడ ఒక అంగన్వాడీ సెంటర్కి కానీ, ఒక కళ్యాణ మండపానికి కానీ, రోడ్లు డ్రైన్లకు కానీ, ఈ లో వోల్టేజ్ ఉన్న ప్రాంతంలో 11 kV ట్రాన్స్ఫార్మర్ ఇవ్వడంలో కానీ అనేక నిర్ణయాలు తీసుకున్నాం. నాతో పాటు మా జోనల్ కమిషనరు, ఇంజనీరింగ్ సిబ్బంది, శానిటేషన్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా పాల్గొనడం జరిగింది. నిన్ననే ఈ కార్యక్రమానికి రావడానికి ముందు కమిషనర్తో సుదీర్ఘంగాను నేను అడిగినవన్నీ కూడా ప్రజల మధ్యలో ప్రజలకు మాటిచ్చి నేను చేయాలి అంటే ఇమీడియట్గా కమిషనర్ గారు కూడా స్పందించి మీ పర్యటనలో ఏ రోజుది ఆ రోజు మా జోనల్ కమిషనర్తో నాకు పంపించేయండి అంటే నేను శాంక్షన్ ఇస్తానని కూడా మాట తీసుకోవడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలను మన్ననలు పొందే విధంగా ఉంటాయి తప్ప ఏదో మాట కోసం, సరదా కోసం చేసే కార్యక్రమాలు ఉండవు. చిత్తశుద్ధితో స్థానిక మా నాయకులందరూ కూడా, మరి ఈ కాలనీ నాయకులందరూ కూడా, ఇక్కడ పెద్దలందరూ కూడా, వార్డు అధ్యక్షులు, తెలుగుదేశం జనసేన వార్డు అధ్యక్షులతో సహా పాల్గొని ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని, త్వరగా కోలుకుని ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం కావాలని కోరుతూ రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ బోడపాటి శివదత్ స్థానిక పాండురంగ స్వామి ఆలయంలో రుద్రాభిషేకం మరియు మహామృత్యుంజయ హోమం జరిపించారు. ఆలయంలో అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు తోట నాగేష్ మరియు నియోజకవర్గం జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ మేరకు తోట నాగేష్, బోడపాటి శివదత్ మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంగా ఈ మధ్యన హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకోవడం వల్ల త్వరగా కోలుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభిమానులు, కార్యకర్తలందరూ కూడా ఎంతో ప్రార్థనలు చేయడం జరిగింది. మరి అందులో భాగంగా ఈవేళ రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టరు, రాష్ట్ర జనసేన కార్యదర్శి శివదత్ గారు, బోడపాటి శివదత్ గారు పాయకరావుపేట నియోజకవర్గంలో ఎంతో పేరెన్నికగన్న పాయకరావుపేట ఇలవేల్పు పాయకరావుపేట పాండురంగ స్వామి దేవస్థానంలో ఈరోజు ఉదయం
9 గంటల నుంచి ఇప్పుడు సుమారు 12 అవుతుంది. 12 గంటల వరకు ఎంతో నిష్ఠతో నిబద్ధతతో ఆయన ఆరోగ్యం త్వరగా కోలుకోవాలని కలశాల పూజ హోమం చేసి ఆయన భక్తిని ఏంటంటే రాముడికి హనుమంతుడు ఏ విధంగా భక్తుడో అలాగా పవన్ కళ్యాణ్ గారు వీరభక్తుడు శివదత్ గారు ఈ పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం, మరి అదేవిధంగా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఏదైతే ఇష్టమో సనాతన ధర్మం, హిందూ ధర్మ సాంప్రదాయ ప్రకారం ఒక దళితుడు అయి ఉండి ఇంత నిష్టగా ఈరోజు ఈ హిందూ సాంప్రదాయ ప్రకారం ఈ పూజలు చేసినందుకు మేమంతా కూడా ఎంతో గర్విస్తున్నాం. మా నియోజకవర్గంలో ఏంటంటే పూజా పునస్కారాలు భక్తిని చాటుకునే విధం ఈ విధంగా ఉండాలని ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేస్తూ, మరి ఎంత బృహత్త కార్యక్రమం చేపట్టినందుకు నియోజకవర్గ నలుమూలల నుంచి కూడా కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఉదయం నుంచి ఇక్కడ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వేద పండితుల సమక్షంలో రుద్రాభిషేకం, మృత్యుంజయ హోమం, మరి ఈ రెండు ఇంత నిష్టగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఈరోజు గుళ్ళోకి వెళ్ళి పూజలు కట్టి కొబ్బరికాయ కొట్టేసామని కాకుండా నిజమైన భక్తిని చాటుకు అన్నాడు మరి ఈయన. దానికి మేము అందరం కూడా శివదత్ గారిని అభినందిస్తూ, మరి ఆ భగవంతుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి ఈ రాష్ట్ర పరిపాలనలో ఆయన చేయూత ఎంతో అవసరమని ప్రజలందరూ కూడా ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. కాబట్టి త్వరగా కోలుకొని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ కూడా మరి ముఖ్యంగా పత్రికా విలేకరులందరూ కూడా ఈ కార్యక్రమం ఉదయం నుంచి కూడా మీరు కూడా ఉండి దిగ్విజయంలో మీరు పాలు పంచుకున్నది మరొకసారి కార్యకర్తలకు, అభిమానులకు, ముఖ్యంగా శివదత్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. నియోజకవర్గం మరి పాకిరపేటలో ఉన్నటువంటి పాండురంగ స్వామి దేవాలయంలో పవన్ కళ్యాణ్ గారు అనారోగ్య రీత్యా ఏదైతే శస్త్రచికిత్స జరిగిందో ఆయన తిరిగి కోలుకుంటున్నారు. దాని మీద మరి భగవంతుడి ఆశీస్సులు ఆయనకి ఎప్పుడూ ఉండాలని మేము ఈ యొక్క రుద్రాభిషేకం మరియు మృత్యుంజయ హోమాన్ని ఆయన పేరు మీద ఇక్కడ చేయడం జరుగుతుంది. మరి నాతో పాటు మా జనసేన నాయకులందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయి ఉన్నారు. నిజంగా పవన్ కళ్యాణ్ గారు ప్రజల మనిషి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని కోరుకునే మనిషి. ఆయన సంతోషంగా ఉండాలని భగవంతుడు ఎప్పుడు కూడా ఆయనకు ఆశీర్వాదాలు కల్పించాలని, ఇలాగే ప్రజాక్షేత్రంలో ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని, తొందరగా మరి విధుల్లోకి వచ్చి మరి రాష్ట్ర అభివృద్ధి పనుల్లో మరి ఆయన నిమగ్నం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ యొక్క పాండురంగ స్వామి దేవాలయంలో జరుపుతున్నటువంటి ఈ యొక్క రుద్రాభిషేకానికి మరి మృత్యుంజయ హోమానికి మరి మేమందరం కూడా ఇందులో కూర్చోవడం జరిగింది. మరి దానికి సహకరించిన మా జనసేన పార్టీ నాయకులందరికీ అలాగే మీడియా వారికి ప్రత్యేకంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. ఆయన రాష్ట్రాన్ని బాగు చేయాలన్న తపనతో, ఆయన ఎన్నో త్యాగాలతో మరి ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఆయన తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి ముందుకెళ్తుంది. మీ అందరికీ తెలిసిందే. మరి ఆయన త్వరగా కోలుకుంటున్నారు. ఆయన ఆల్రెడీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినారు. మరి ఒక వారం 10 రోజులు రెస్ట్ తీసుకున్న తర్వాత విధుల్లోకి వస్తారని చెప్పి తెలియజేయడం జరిగింది. దానికి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. భగవంతుడి ఆశీస్సులు ఆయనకు తోడుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. కాకినాడ జిల్లా జగంపేట మండల కేంద్రంలో లెనిన్ 156వ జయంతి మరియు ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని వివిధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. జగంపేట పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన సెంటర్ వరకు ఎర్రజెండాలతో లెనిన్ అమర్ హే అంటూ మిన్నంటిన నినాదాల మధ్య ర్యాలీ సాగింది. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కరుణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ సామ్రాజ్యవాద దేశాల తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు సాగిస్తున్న యుద్ధోన్మాదం
ప్రపంచ శాంతికి విఘాతమని ఆయన విమర్శించారు. సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతున్నాయని, అనేక దేశాలు తీవ్ర ఆర్థిక సంక్షేమంలో కొట్టుమిట్టాడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సంపన్న దేశాల ఆధిపత్య పోరులో సామాన్య పేద ప్రజలే బలి పశువులవుతున్నారని, వారి పొట్ట కొట్టడానికే ఇటువంటి యుద్ధాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. మానవ మేధస్సును విధ్వంసానికి కాకుండా అభివృద్ధికి వాడాలని, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న ఈ అధర్మ యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలని ఆయన డిమాండ్ చేశారు. పాల్గొన్న ప్రజా సంఘాలు ఈ భారీ ర్యాలీలో పలు ప్రజా సంఘాలు, ఏపీఆర్సీ, ఏఐఎఫ్టియు మరియు ఏసీఎఫ్, పీఓడబ్ల్యూ, స్త్రీ విముక్తి, పీడీఎస్యు, విజృంభణ ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని లెనిన్ ఆశయాలను స్మరించుకున్నారు. విఐ లెనిన్ 156వ జయంతి సందర్భంగా ఈ రోజు చేస్తున్న దాడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచ దేశాలు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ప్రపంచ దేశాలకు మేము పిలుపునిస్తున్నాం. ప్రధానంగా ఈరోజు ఒక దేశం అత్యున్నతమైన నేతను అతి దారుణంగా దేశంలో జొరబడి ఈ అమెరికన్ సామ్రాజ్యవాదులు చంపడం, అలాగే నిండాగాక మొన్న ఒక దేశ అధ్యక్షుడు, వెనిజులా అధ్యక్షుడైనటువంటి ఆ దేశ అధ్యక్షుడి భార్యని అతి దారుణంగా కిడ్నాప్ చేసి అమెరికాలో బంధించడం అనేది ఇది ఎటువైపు వెళ్తుంది? ప్రపంచం, ఈ సామ్రాజ్యవాదం ఎటువైపు వెళ్తుంది అంటే మొత్తం ప్రపంచాన్ని మొత్తం చుట్టుముట్టే పరిస్థితి ఒకటి కనబడతా ఉంది. కాబట్టి ప్రపంచ ప్రజలకు, అదే రకంగా భారతదేశ ప్రజలకు ఒకటే పిలుపునిస్తున్నాం. అమెరికా సామ్రాజ్యవాదం ఏదైతే ఈరోజు దాడులు చేస్తూ ఉందో, దేశాలను ఆక్రమించుకోవడానికి ప్రయత్నం చేస్తుందో, దానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు గలమెత్తాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా స్వతంత్ర భారతదేశంలో ఏనాడు లేని విధంగా నరేంద్ర మోడీ ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ ఏ యుద్ధం మొదలైనా కానీ భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రధానులు దాన్ని ఖండించారు, నిరసించారు, దానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. కానీ ఈరోజు ట్రంప్కు ఆయన మోచేతి నీళ్ళు తాగడం కోసం నరేంద్ర మోడీ రోజు ట్రంప్కు భయపడి ఈరోజు నోరు పెరిపే పరిస్థితి లేదు. నువ్వు ఎక్కడో ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాల మీద ఖండించు, కానీ ఈ దేశ అస్తిత్వం కోసం పోరాటం చేసే మావోయిస్టులను అంతమొందించడానికి నువ్వు ఈరోజు లక్షల మంది బలగాలను పంపిస్తున్నావు. ఈ దేశంలో నువ్వు ఏమంతమొందిస్తావయ్యా? వామపక్షవాదాన్ని అంతమందిస్తావా? మావోయిజాన్ని అంతమందిస్తావా? నువ్వు అంతమందించాల్సింది ఇది కాదు, అవినీతిని, సమసమాజ పాలనని. నువ్వు సమసమాజ పాలన ఏర్పరిచిన రోజు ఈ వామపక్షవాదం, మావోయిస్టు ఎక్కడ కనబడరు. కాబట్టి దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పటికైనా మీరు ఒక్కసారి గుర్తుంచుకోవాలి, గత ప్రభుత్వాలు వామపక్షానికి వ్యతిరేకంగా అనేక దాడులు, అనేక రకమైన చట్టాలు తీసుకొచ్చి ఏమైపోయినాయో మీకు కూడా అదే గతి పడుతుందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మీరు తక్షణం కేంద్ర కేబినెట్ ఒక తీర్మానం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ప్రపంచంలో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడులకు వ్యతిరేకంగా ఒక లేఖ కూడా ఐక్యరాజ్య సమితికి పంపించాలని ఈ సందర్భంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ లెనిన్ 156 జయంతి ప్రధానంగా జరుపుకుంటా ఉన్నాం. ప్రధానంగా ఇవాళ అందుకే అదొకటి ఎంఎల్ పార్టీ ఏర్పడ్డ రోజు. ఈ రెండాటిని పురస్కరించుకుని ఇవాళ ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపట్నంలో మహా ఊరేగింపు జరిపించాం. మరో ఎర్ర జెండాలు ఎరిపెక్కించాం. కారణం ఏంటంటే ఇవాళ ప్రధానంగా ఈ సామ్రాజ్యవాద యుద్ధాల వల్ల మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా అతలాకుతలమైనటువంటి పరిస్థితి. మొత్తం ప్రపంచ దేశాలన్నీ కూడా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయి అమెరికా అర్ధాపర్థం లేనటువంటి యుద్ధం చేస్తుంది ఇరాన్ మీద. ఆ యుద్ధం ఎందుకు చేస్తున్నాడు అమెరికా వాడికో తెలియదు. అమెరికా కూడా ఆర్థిక సంక్షోభంలో ఉంది. ఈ అధర్మ యుద్ధాలు, లెనిన్ ఏ రోజు కూడా అధర్మ యుద్ధాలు కోరుకోలేదు. ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే ఈ అధర్మ యుద్ధాలు ఏవైతే ఉన్నాయో, ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మీద చేస్తున్నటువంటి యుద్ధాన్ని తక్షణమే ఆపాలనేది మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే ఈవేళ మన ఉద్యమాలు ఆగిపోతాయి, పారామిలిటరీలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి, బిఎస్ఎఫ్ దళాలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి, మిలిటరీలు దింపేస్తే ఉద్యమాలు ఆగిపోతాయి. అడవుల్లో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతా కూడా లక్షల కోట్లు కొల్లగొట్టాలనేది ప్రభుత్వాలు ఎత్తుగడ, మన కేంద్ర ప్రభుత్వం ఎత్తుగడ. ఎర్ర జెండా అనేది ఒక్కసారి అది పుట్టదని చెప్పే, ఎర్ర జెండా ఒక్కసారి ఏర్పడ్డని చెప్పే ఎర్ర జెండాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రపంచ బ్యాంకులు, సామ్రాజ్యవాదులు వీళ్ళెవరు ఏం చేయలేరు. వాళ్ళు ఆనందించవచ్చు. చాలామంది లొంగిపోతూ ఉన్నారండి. ఒక్కడో లొంగిపోతే 1,00,000 మంది పుడతారు.
ఎందుకంటే నిజంగా ఎర్ర జెండా అనేది లేకపోతే, నిజంగా ఈ భారతదేశంలో ఉద్యమాలు లేకపోతే పేదరికం వందల వేల కిలోమీటర్లు వెనక్కి వెళ్ళిపోతుంది. అసలు పేదల గురించి మాట్లాడకపోతే, ఎందుకంటే వాళ్ళు చూడండి యుద్ధాలతో ధరలు ఎలా పెరుగుతున్నాయి, నిత్యావసర ధరలు అవన్నీ ఎవరు ఖండించారు? దాన్ని మేమే ఖండించాం. అందుకే మేము ఏమంటామంటే ఎర్ర జెండాని అణిచివేద్దాం, విప్లవకారులు అణిచివేద్దాం, విప్లవకారులు లేరని అమిత్ షా గారు ప్రకటిస్తున్నారు. తప్పది. ఇవాళ జగ్గంపేటలో వేల మంది, వందల మంది ఎర్ర జెండాలు పూని సామ్రాజ్యవాద అధర్మ యుద్ధాలు నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎందుకంటే మేము ఏమంటామంటే ఇవాళ ప్రధానంగా మన దేశ ప్రధాని అమెరికా డొనాల్డ్ ట్రంప్కి, అమెరికా ప్రెసిడెంట్కి తల ఒగ్గుతున్నాడు. ఆయన ఆడబడ్డ ఆడుతున్నాడు ఈ సామ్రాజ్యవాదులకి. ఎందుకంటే సామ్రాజ్యవాదులకి లొంగిపోయి ఇవాళ మన దేశ ప్రధాని వాళ్ళు ఆడమన్నట్టు ఆడు, పాడమన్నట్టు పాడుతున్నాడు. కరెక్ట్ కాదు. మన దేశానికి హక్కులు ఉన్నాయి. ఇందిరాగాంధీ టైంలో కూడా మనం అణుబాంబు తయారు చేసుకున్నాం. మనకంటే అన్ని ఉన్నాయి. మనం ఎవరికో తల ఒగ్గడం అవసరం లేదు. అందుకే మేమంటామంటే ఈ లెనిన్ గారు 156వ జయంతిని పురస్కరించుకుని ఈవేళ ప్రధానంగా దేశవ్యాప్తంగా కూడా ఇవాళ లెనిన్ జయంతులు జరుపుకుంటాం. ఎందుకంటే ఆ రోజు లెనిన్ ఈ దేశం కోసం, ఈ భారతదేశ ప్రజల కోసం, మొత్తం ప్రపంచ దేశంలోనూ పేదరికం కోసం ఆయన ఎర్ర జెండా పట్టాడు. అందుకే ఏ ఆశయం కోసం అయితేనో, ఏ సిద్ధాంతం కోసం అయితేనో, ఏ లక్ష్యం కోసం అయితేనో, ఏ పీడిత ప్రజల కోసం అయితేనో, ఏ పీడిత ప్రజలకి భూమి ముక్తి కావాలని పోరాడుతున్నామో అదే పోరాటం, అదే జెండా ఎప్పటికీ ఆగదు, ఆగలేదు. ఈ సామ్రాజ్యవాద కుట్రలతో, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలతో ఎక్కడ ఎర్ర జెండా ఆగే సమస్య లేదు. ప్రజా సమస్యలు ఉన్నంతకాలం, పీడిత వర్గాలు ఉన్నంతకాలం, పేదరికం ఉన్నంతకాలం, భూ సమస్య ఉన్నంతకాలం, పేదరికం తీరే వరకు కూడా ఎర్ర జెండా ఎప్పుడు రెపరెపలాడుతానేది ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర కార్యదర్శి కర్ణాకర వీరంజన్ చెప్తున్నాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట మండల పిఎల్పురం గ్రామంలో భారతదేశ ఉప ప్రధాని స్వర్గీయ డాక్టర్ బాబు జగజీవన్ రావు విగ్రహం స్థాపనకు స్థలం ఇవ్వమని అధికారులకు పెట్టుకున్న అర్జీపై మండల యాంత్రాంగం స్పందనపై హర్షాన్ని వ్యక్తం చేశారు. మాదిగ సోదరులు ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు పిఎల్పురంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ కుల నిర్మూలన, బానిసత్వం, విముక్తి, సమానత్వంపై జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేసిన మహానీయులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరియు డాక్టర్ బాబు జగజీవన్ రాములు దళిత జాతుల ఆశాజ్యోతులు, దళితులకు రెండు కళ్ళు అని పేర్కొన్నారు. ఆ మహానీయుల విగ్రహాలు పెట్టుకుని పూజించడానికి స్థలం కావాలని డిమాండ్ చేశారు. స్థలం ఇవ్వకుండా కొంతమంది అడ్డుకోవటం దళిత జాతికి అవమానమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు తుమ్మలపల్లి కుమార్, ఎంఆర్పీఎస్ అనకాపల్లి జిల్లా ఇన్ఛార్జ్ డొక్క అజయ్ బాబు, మందపల్లి లోవరాజు, బోడపాటి సత్యబాబు, బోడపాటి కన్నబాబు, మందపల్లి నూకరాజు, మందపల్లి కనకబాబు, మందపల్లి గురువులు, పెద్దలు, మహిళలు తదితర మాదిగ సోదరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డొక్క అజయ్ బాబు తదితరులు మీడియాతో మాట్లాడారు. మరి నిన్న జరిగినటువంటి శాంతియుత ర్యాలీ మాదిగ సంఘానికి సంబంధించి, మాదిగ జాతికి సంబంధించి మరి మేమందరం కలిపి సచివాలయానికి వెళ్ళి సెక్రటరీ గారికి, స్పెషల్ ఆఫీసర్కి వినతి పత్రం అందజేశాం. ఏమనంటే మాకు బాబు జగజ్జీవన్ రావు బొమ్మని ఏర్పాటు చేసుకోవడానికి స్థలం కోసం, అలాగే పార్కు స్థలంలో సమాన వాటా కోసం, హక్కు కోసం, అలాగే కమ్యూనిటీ బిల్డింగ్ కూడా ఇరువురికి సమానం అనేటువంటి దానికోసం మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన వెంటనే మరి నిన్న చేసినటువంటి కార్యక్రమానికి సంబంధించి ఈ రోజే మరి సెక్రటరీ గారు తెలియపరిచుంటారు, ఇంటెలిజెన్స్ వారు కూడా మరి తెలియపరిచుంటారు. దాని మేరకు ఈరోజు మరి సిఐ గారు, మరి పాయకరావుపేటలో ఉన్నటువంటి సిఐ గారు మరి ఎస్ఐ గారిని, పోలీస్ బృందాన్ని ఇక్కడికి పంపించడం జరిగింది. పంపించి ఇక్కడ పరిస్థితి ఏంటి, అవాస్తవాలు ఏంటనేది మరి ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి మేము రిప్రజెంటేషన్ ఇచ్చిన వెంటనే ఇలా వచ్చి ఎంక్వైరీ, మరి సిఐ గారి ఆధ్వర్యంలో ఎంక్వైరీ చేయడం మేము చాలా సంతోషిస్తున్నాము. అయితే ఇంకా ఈ యొక్క సమస్య ఏదైతే ఉందో ఈ సమస్యను ఇంకా త్వరితగతిగా మరి పరిష్కరించాలని, దీనికి ఒక శాశ్వతమైన పరిష్కారం రేపన్న రోజున మా భవిష్యత్ తరాలు వాళ్ళు కానీ మేము కానీ ప్రతి ఒక్కళ్ళం కూడా ఏ ఒక్క ఇబ్బంది లేకుండా, ఎటువంటి సమస్య లేకుండా, ఎటువంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. నమస్కారం అండి, నా పేరు డొక్క అజయ్ బాబు. నేను అనకాపల్లి జిల్లా ఎంఆర్పీఎస్ ఇన్ఛార్జిగా పనిచేస్తూ ఉన్నాను. మరి పిఎల్పురంలో నిన్న జరిగినటువంటి శాంతియుత ర్యాలీ సచివాలయంకి వెళ్ళి జరగడం జరిగింది. మరి ఆ కార్యక్రమంలో మరి బాబు జగజీవన్ రావు విగ్రహం పెట్టుకోవడానికి మరి మాకు స్థలం కేటాయించాలని చెప్పి ఆ ర్యాలీలో
దరఖాస్తు ఇవ్వడం జరిగింది ర్యాలీగా వెళ్ళి. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు నిన్న మాట్లాడినటువంటి అన్ని పత్రికలు కూడా, పత్రికా విలేకరులు అందరూ కూడా ఆ సమాచారాన్ని తెలియపరచడం జరిగింది. అయితే అది జరిగిన వెంటనే మరి పోలీసు డిపార్ట్మెంటు స్పందించి ఉదయాన్నే గ్రామంలోకి వచ్చి ఎంక్వైరీ చేసి ఎటువంటి సమస్య రాకుండా చూస్తాము, మీ సమస్య పరిష్కారం చేస్తామని చెప్పి సీఏ గారి ఆదేశాల మేరకు ఎస్ఐ గారు బృందం వచ్చి మరి ఈ గ్రామంలో సందర్శించడం జరిగిందని చెప్పారు. అయితే ఒక ఎస్ఐ గారు వచ్చి శాంతియుతంగా ఉండడానికి చూశారు, కానీ మరి ఈ సమస్య పరిష్కారం కావాలంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కావాలి. కాబట్టి విఆర్ఓ గారి ద్వారాగా, ఎంఆర్ఓ గారి ద్వారాగా మరి ఇక్కడికి వచ్చి ఉన్నటువంటి ఆ స్థలాన్ని మరి బాబు జగజీవనరావు గారికి, అదే అంబేద్కర్ గారికి వేరువేరుగా కాకుండా కలిసైనా ఆ కార్యక్రమాలు చేసుకోవడానికి స్థలం కేటాయించి తీర్మానం ఇప్పించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అయితే ఇక్కడ మాల సోదరులకి, మాదిగ సోదరులకి సమస్య వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మేము ప్రత్యేకంగా బాబు జగజీవనరావు విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం కల్పించండి, ఆ స్థలాన్ని కేటాయించండి అని చెప్పి అడగడం జరుగుతుంది. లేకపోతే ఇందులో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. మాకైతే బాబు జగజీవనరావు గారు అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మాకు 2 కళ్ళు దళితులకి, మేము దళితులందరూ కలిసి ఐక్యంగా ఉండడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి సోదరులు కూడా మేము కోరుతున్నాం, మేము కూడా ఇద్దరు కూడా జాతీయ నాయకులు, దేశ నాయకులు కాబట్టి ఆ విగ్రహం కూడా పెట్టి అందరూ కలిసి చేసుకుందామని మేము అంటున్నా సరే మరి ఇక్కడ మాకు కుదరదు అనే ఉద్దేశంతో కొద్దిమంది పిల్లలు ఇబ్బంది పెట్టడం జరుగుతుందని చెప్పి మేము మీకు మీడియా ముఖ్యంగా మీకు తెలియపడడం జరుగుతుంది. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చేనేతల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం గత కొన్ని నెలలుగా ప్రజాప్రతినిధులతో, అధికారులతో పరిష్కారం కాకపోవడంతో గత డిసెంబర్ నెలలో తీసుకున్న నిర్ణయం మేరకు ఈ నెల 13, 14, 2026వ తేదీ నుండి 24, 2026వ తేదీ వరకు చేసిన చేనేతల ఆత్మగౌరవ దీక్షకు ప్రభుత్వం నుంచి సానుకూలమైన స్పందన లేకపోవడంతో ముందుగా ప్రభుత్వానికి చేపట్టినట్టుగానే పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం తాటిపర్తి చేనేత కార్మికులు దీక్షలో కూర్చున్నారు. కానీ రాత్రి భారీగా పోలీసులు మోహరించి కళ్యాణ మండపం తలుపులు బద్దలు కొట్టి ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేశారు. పిఠాపురం నియోజకవర్గంలో నిరసనలు దీక్షలు చేయడానికి వీలులేదని పవన్ కళ్యాణ్ నియోజకవర్గం అని పోలీసులు హెచ్చరించారు. ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్ మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా భారత రాజ్యాంగం ఇక్కడ అమలు కాదా అని ప్రశ్నించడానికి పార్టీని పెట్టానన్న పవన్ కళ్యాణ్ చేనేతల ఆకలి సమస్యలను ప్రశ్నిస్తే దుర్మార్గంగా పోలీసులతో అణచివేస్తారా? ప్రజా ఉద్యమాలు అణచివేస్తే మరింత తీవ్రతరం దాలుస్తాయని గుర్తుపెట్టుకోవాలని, ఈ ఉద్యమాన్ని రాష్ట్ర స్థాయిలో తీవ్రతరం చేస్తామని పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో చేనేతలు, బీసీల యొక్క వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. పిఠాపురం పోలీసుల దుర్మార్గ వైఖరి ఉద్యమాన్నైనా పిఠాపురం కేంద్రంగానే ప్రారంభిస్తామని, ప్రజాస్వామ్యంలో ఉన్న హక్కును ఉపయోగించుకుని పోరాడుతామని, చేతనైతే అడ్డుకోవాలని పోలీసులకు మీడియా సమక్షంలో సవాల్ విసిరారు. గత 8 రోజులుగా ప్రభుత్వానికి విన్నవిస్తున్న న్యాయమైన డిమాండ్లు చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి గతంలో రద్దు చేసిన థ్రిఫ్ట్ పథకం, పావలా వడ్డీ రుణ పథకం, ఇయాన్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్ పథకాలను పునరుద్ధరించాలని, చేనేత సహకార సంఘాలకు ముడి సరుకు ఇచ్చి మరలా చేనేత కార్మికులకు పని కల్పించాలని, 2018 తర్వాత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించలేదు, రాష్ట్ర బడ్జెట్లో చేనేతలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్ది 1000 కోట్ల రూపాయల బడ్జెట్ను కేటాయించాలని, ఎన్నికలలో హామీ ఇచ్చిన విధంగా గత ఆగస్టు 7 జాతీయ చేనేత దినోత్సవం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నేతన్న భరోసా 25,000 రూపాయలు విడుదల చేయాలని, అదేవిధంగా జీఎస్టీ రియంబర్స్మెంట్ హామీలను నిలబెట్టుకోవాలని చేనేత కార్మికులు డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లపై ప్రభుత్వం నుంచి లిఖితపూర్వకంగా ఉన్న అధికారులకు నివేదించిన నివేదికను అధికారులు సమస్యల పరిష్కారానికి హామీ ఇస్తూ ఫెడరేషన్ అధ్యక్షుడు దుర్గా రమేష్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా వీవర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు పప్పు దుర్గా రమేష్, ఆంధ్రప్రదేశ్ చేనేత సహకార సంఘాల జేఏసీ కన్వీనర్ అల్లకరాజు, ఇవరి సంఘాల ఫెడరేషన్ చైర్మన్ దొంతంశెట్టి సత్యప్రకాష్, గుడిమెట్ల సత్యరాజు, సూర్యప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. మేము గత 8 రోజులుగా కాకినాడ కలెక్టరేట్ కార్యాలయం వద్ద చేస్తున్న చేనేతల ఆత్మగౌరవ రిలే నిరాహార దీక్షలకి ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోవడం వల్ల మేము ముందుగా చెప్పినట్టుగానే నిన్న తాటిపర్తిలో మధ్యాహ్నం నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది. మేము ప్రభుత్వం ముందు 8 డిమాండ్లు ఉంచాం. ప్రధానంగా ఏదైతే సహకార సంఘాలకి ఆప్కో మరియు ప్రభుత్వం చెల్లించాల్సిన 222 కోట్ల 77 లక్షల రూపాయలు ఒకేసారి తక్షణమే చెల్లించి సహకార సంఘాలను ఆదుకోవాలని, చేనేతలకు పని కల్పించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్గా, అలాగే
ఏ సహకార సంఘాల దగ్గర అయితే నిల్వలు పెరిగిపోయి ఉన్నాయో వాటన్నిటినీ కొని మళ్ళీ ముడిసరికిచ్చి చేనేత సహకార సంఘాలకి కార్మికులకు పని కల్పించాలని చెప్పి రెండో డిమాండ్గా, గత 2018 తర్వాత సహకార సంఘాలకి ఆగిపోయిన ఎన్నికలు ఏవైతే ఉన్నాయో అవి జరిపిస్తే మా కమిటీల ద్వారా సహకార సంఘాలు మేము పరిపాలించుకుంటాం, మా సమస్యలు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి ప్రత్యక్షంగా మాట్లాడుకునే అవకాశం మాకు వస్తుందని చెప్పి ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మూడో డిమాండ్గా, అలాగే గతంలో ఈ వృత్తి బతకడానికి చేనేత కార్మికుల ఆదాయం పెరగడానికి ఏవైతే పథకాలు ఉన్నాయో థ్రిఫ్ట్ ఫండ్ పథకం, యార్న్ సబ్సిడీ, 30% రిబేటు, 2018 రుణమాఫీ, పావలా వడ్డీ రుణ పథకం, మార్కెటింగ్ ఇన్సెంటివ్, ఈ పథకాలను పునరుద్ధరించాలని చెప్పి మరొక డిమాండ్గా, అలాగే బడ్జెట్లో మాకు అన్యాయం జరిగింది, మీరు 115 కోట్ల రూపాయల బడ్జెట్ను చూపిస్తున్నప్పటికి కూడా 100 కోట్ల రూపాయలు వేరే పనులకు వెళ్తా ఉన్నాయి, మాకు 1000 కోట్లు ఉంటే కానీ సరిపోదు, 1000 కోట్ల రూపాయల బడ్జెట్ని కేటాయించి మీరు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం మీరు ఇచ్చిన హామీ గత వైసీపీ ప్రభుత్వంలో 24,000 రూపాయల నేతన్న భరోసా ఇచ్చి మిగతా పథకాలన్నింటినీ ఆపేసింది, మేము అధికారంలోకి వస్తే 25,000 రూపాయలు ఇస్తాము, మిగతా పథకాలను కూడా పునరుద్ధరిస్తామని చెప్పి మీరు చెప్పారో ఆ 25,000 రూపాయల నేతన్న భరోసా అమలు చేసి మీరు ఆగస్టు 7, 2025 తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సరం ప్రకటించిన నేతన్న భరోసా వెంటనే విడుదల చేసి ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, ఏదైతే కేంద్ర ప్రభుత్వం చేనేతల మీద జీఎస్టీ విధించిందో దుర్మార్గంగా అది సరైన విధానం కాదు, భారత రాజ్యాంగంలో పన్ను విధించకూడదు చేనేతలకి, ఇది కుటీర పరిశ్రమ చెప్పినప్పటికీ రాజ్యాంగ విరుద్ధంగా విధించిన జీఎస్టీని రద్దు చేయమని చెప్పి ఎప్పటి నుంచో మేము అడుగుతా ఉన్నాం, దాన్ని మేము రద్దు చేసే అధికారం మాకు లేదు, కానీ మేము పునరుద్ధరిస్తామని చెప్పి దాన్ని రీఎంబర్స్మెంట్ చేస్తామని చెప్పి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు, దాన్ని నిలబెట్టుకోవాలని చెప్పి మరొక డిమాండ్గా, మా ఈ సమస్యలన్నీ కూడా అపరిష్కృతంగా ఉన్నాయి, మా సమస్యలు పట్టించుకోవట్లేదు, చేనేతలు నిర్లక్ష్యం చేస్తా ఉన్నారు, చేనేత రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి ఎవరైతే మాకు ఆప్కో ఎండి యాంటో కమిషనర్ గారు రేఖారాణి గారు ఉన్నారో ఆ రేఖారాణి గారిని బదిలీ చేయాలని చెప్పి మరొక డిమాండ్కి 8 డిమాండ్లతో మీరు రిలే దీక్ష ప్రారంభం చేస్తాం. వీటి నుంచి మాకు స్పష్టత లేకపోవడంతో మేము ఆమరణ దీక్ష ప్రారంభం చేస్తే తాడిపర్తిలో నేను అర్ధరాత్రి దౌర్జన్యంగా భారీ స్థాయిలో పోలీసులు మోహరించి రౌడీల్ని, గోండాల్ని, ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసిన విధంగా తలుపులు బద్దలు కొట్టి దీక్షను భగ్నం చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతూ రాత్రంతా తిప్పుతూ ఉప్పాడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో పెట్టి ఈ యొక్క దీక్షని దుర్మార్గంగా అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తూ మీరు భగ్నం చేయడం జరిగింది. పైపెచ్చు పిఠాపురం సర్కిల్ పోలీస్ అధికారులు చెప్తా ఉన్నారు, పిఠాపురం నియోజకవర్గంలో అట నిరసనలో దీక్షలో చేయకూడదట, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం అంట, అలాంటి చేయడానికి కుదరదని చెప్తా ఉన్నారు. మీరెవరో చెప్పడానికి? పిఠాపురం నియోజకవర్గంలో భారత రాజ్యాంగం అమలు కావట్లేదా? పిఠాపురం నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం లేదా? ప్రశ్నించాలని చెప్పిన మీరే ప్రతిపక్షంలో ఉండగా అధికారంలోకి వస్తే ప్రశ్నలు గాలికి పోయాయా? ప్రశ్నించే వాళ్ళు మీకు శత్రువులుగా కనపడతా ఉన్నారా? మీరు చెప్పిన సిద్ధాంతం కాదా? ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అని చెప్పారు మీరు, జనసేన పార్టీ. మరి మీ పార్టీలో ఉన్న వ్యక్తులు అందరూ కూర్చున్నాం మేము, మిమ్మల్ని నెగ్గించిన వ్యక్తులుగా కూర్చున్నాం మేము. కూటమి ప్రభుత్వానికి తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సపోర్ట్ చేసిన వ్యక్తులుగా మేమంతా కూడా రోడ్డెక్కి మా బాధలు చెప్తా ఉంటే పిఠాపురం నియోజకవర్గంలో ప్రశ్నించడానికి వీలు లేదా? పోలీస్ సిబ్బందికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్తా ఉన్నాం, చేనేత ఉద్యమాన్ని కానీ బీసీ ఉద్యమాన్ని కానీ ఇందుకే మేము పిఠాపురం నియోజకవర్గం నుంచి ప్రారంభిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గం నుంచే ప్రజాస్వామ్యాన్ని కాపాడుతాం, భారత రాజ్యాంగం అమలయ్యే విధంగా మేము చేస్తాం, మీకు తెలియజేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. 32,000 ఓటింగ్ ఉన్న చేనేత సామాజిక వర్గ సమస్యలు మీకు పట్టవా? ప్రశ్నిస్తే మీరు ఆపుతారా పోలీసులను ఉపయోగించి? మేము పోలీస్ సిబ్బందికి చెప్తా ఉన్నాం, భవిష్యత్తులో ప్రతి ఉద్యమాన్ని పిఠాపురం నుంచే మొదలు పెడతాం, దమ్ముంటే మీరు ఆపుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం. విశాఖ పశ్చిమ నియోజకవర్గం గోపాలపట్నం ప్రశాంతి నగర్ ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి తీర్థ మహోత్సవాలను నిర్వహించనున్నట్లు ఆలయ అభివృద్ధి కమిటీ పేర్కొంది. దీనిలో భాగంగా ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శాసనసభ్యుడు ఆలయ ధర్మకర్త గణబాబు స్వగృహం నందు జరిగింది. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, స్థానిక నాయకులు పాల్గొని ఉత్సవ విశేషాలను వివరించారు. ఈ సందర్భంగా మీడియాతో గణబాబు మాట్లాడుతూ మే 3వ తారీఖు నుండి ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. 3 రోజుల పాటు కొనసాగే ఉత్సవాల్లో జరిగే విశేషాలను వివరించారు. ప్రారంభం 3 రోజులు పండుగ జరుగుతుంది. మొదటి రోజు 3వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటల నుంచి కొత్త బంగారం తీయడం, అదే రోజు సాయంత్రం మరుసటి రోజు 4వ తారీఖు సాయంత్రం నుంచి తొలియాల సంబరాలు, అదే 5వ తారీఖు నాడు అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుంది. కావున భక్తులందరూ వచ్చేసి అమ్మవారిని
దర్శనం చేసుకుని అమ్మవారి ఆశీస్సులు పొందాలి. మన గోపాలపట్నం ప్రశాంతి నగర్లో ఉన్నటువంటి పైడితల్లమ్మ వారి జాతర మహోత్సవానికి తేదీ ఖరారైంది. మే నెలలో మొదటి మంగళవారంలో ఈసారి పండగ నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు పుట్ట బంగారంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 4వ తారీఖు సాయంత్రం తొలేళ్ళ సంబరం గోపాలపట్నం నూకానమ్మ ఆలయం నుంచి ప్రారంభమై పైడితల్లమ్మ ఆలయం వరకు మెయిన్ రోడ్డు పైన తొలేళ్ళ సంబరం ఘనంగా జరపబడుతుంది ప్రతి ఏడాదిలాగే. ప్రధాన పండుగ మే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా అమ్మవారిని 5 గంటల నుంచి దర్శనాలు జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి పండుగ గ్రామదేవత పండుగ. గోపాలపట్నంలో గ్రామస్తులందరికీ కూడా గ్రామదేవతగా పుణ్యానబడేటువంటి పైడితల్లి అమ్మవారు అవసరంలో బంధువుల్ని మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. సో పండుగలో అందరూ కూడా పాల్గొనాలని, ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మా ప్రధాన అనకాపల్లిలో వైభవంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు పేదలతో కలిసి కేక్ కట్ చేసిన సభవరపు గణేష్. అనకాపల్లి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు అనకాపల్లి భీముని గుమ్మం ప్రాంతంలో పండుగ వాతావరణాన్ని తలపించాయి. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ సభవరపు గణేష్ ఆధ్వర్యంలో భీముని గుమ్మం జంక్షన్ వద్ద ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. నారా భువనేశ్వరి సహకారంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్న క్యాంటీన్లలో చేపట్టిన ఉచిత అల్పాహారం భోజన వితరణ కార్యక్రమంలో భాగంగా స్థానిక 83వ వార్డు రైల్వే స్టేషన్ సమీపంలోని అన్న క్యాంటీన్ వద్ద ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా సభవరపు గణేష్ స్వయంగా కర్షకులు కార్మికులతో కలిసి కేక్ కట్ చేసి వారితో సరదాగా గడుపుతూ స్నేహపూర్వకంగా మమేకమయ్యారు. అనంతరం అన్న క్యాంటీన్ ప్రాంగణంలో పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి చంద్రబాబు నాయుడుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవయే ప్రధాన లక్ష్యంగా పేదవాడి ఆకలి తీర్చడమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని గణేష్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ వేడుకల్లో కూటమి నాయకులు కాయల ప్రసన్నలక్ష్మి, బెల్లాన శ్రీనివాసరావు, పూతల శ్రీనివాస్, గొర్లి సుబ్బారావు, బండి రాజబాబు, దౌడ్ల కిషోర్ కుమార్, గొర్లి గిలకల కిరణ్ కుమార్, అయోధ్య వాసు, శేఖర్, మంత్రి లక్ష్మణబాబు, ఇందుగాబల్లి రమేష్ తో పాటు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొని తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త బడుగు బలహీన వర్గాలకి ఈ రాష్ట్రంలో అన్ని సంక్షేమ పథకాలు సమపాలనలో నడుస్తున్న ఈరోజు మన నవ్యాంధ్రప్రదేశ్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన వేడుకలో భాగంగా ఈరోజు స్థానిక భీముడిగుమ్మం రైల్వే స్టేషన్ జంక్షన్ వద్ద అన్నా క్యాంటీన్ వద్ద ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఎన్నో మంది పేద ప్రజలు, కార్మికులు, కర్షకులు ఈరోజు ఈ అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి మంచి భోజనం అందిస్తుందంటే గత ప్రభుత్వాలు కూడా ఇలాంటి అన్నా క్యాంటీన్ని అధికారం వచ్చిన మరుక్షణమే ఇలాంటి అన్నా క్యాంటీన్ తీసి పేదల కడుపు కొట్టారు. కానీ మళ్ళీ ఈ రాష్ట్రంలో 2024లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు గెలిచిన తర్వాత వెంటనే అన్నా క్యాంటీన్ని ప్రారంభించి ఈరోజు పేదలకు 3 పూట్ల కూడా వాళ్ళ ఆకలి తీరుస్తుందంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానమని తెలియజేసుకుంటూ ఈరోజు ఆయన బర్త్డే జన్మదినం సందర్భంగా ఈరోజు స్థానిక ప్రజలందరూ కూడా ఆయనకి శుభాకాంక్షలు తెలియజేయడానికి వారి యొక్క చల్లని ఆశీస్సులు కూడా అందించి ఆ భగవంతుని ఆశీస్సులతో నిండు నూరేళ్లు వర్ధిల్లి ఈ రాష్ట్రాన్ని సస్యశ్యామలుగా ముందుకు నడిపించే విధంగా ఆయనకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈరోజు ఈ పేద ప్రజలందరూ కూడా ఈ స్థానిక భీముడిగుమ్మం నుండి ఆయన్ని భగవంతుని వేడుకుంటూ ఈరోజు ఈ జన్మదిన వేడుకలు ఈ కార్యక్రమం సందర్భంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు మనం చూసాం, ఈరోజు పేదలకి 3 పూట్ల అన్నంతో పాటు భోజనంతో పాటు ఈరోజు సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు నడవాలంటే రాష్ట్రంలో ఒక విజనరీ లీడరు అవసరమని 2024లో ప్రజలందరూ కోరుకొని ఈ రాష్ట్రంలో ఒక విజనరీ లీడర్ అయిన నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు ఆయన గెలిపించుకోవడం, ఈరోజు బడుగు బలహీన వర్గాలకే కాకుండా ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పేద ప్రజలందరికీ కూడా
ఆయన ఒక భగవంతుడిలాగా ఈ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా మహిళలతో పాటు విద్యార్థులతో పాటు అందరికీ కూడా అన్ని వేళలా కూడా ఈ రాష్ట్రంలో సుఖ సంతోషాలతో ఉండే విధంగా ఆయన చర్య తీసుకోవడం చాలా ఆనందకరం. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మాలాంటి యువత నాయకులకు కూడా ఆయన ఆదర్శప్రాయులని తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి ఆ భగవంతుడు సంపూర్ణ ఆరోగ్యం ప్రసాదించాలని జన సైనికులు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో జనసేన నేత గెడ్డం చైతన్య, టౌన్ అధ్యక్షులు ఆచంట దొర ఆధ్వర్యంలో తమ ప్రియతమ నేత పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని లింగాల కాలనీలో గల శ్రీ 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 అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో మండల వివిధ గ్రామాల జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల పార్టీ అధ్యక్షులు ఏకదాసు నానాజీ, జక్కన్న దొర, శివలంక మల్లిబాబు, బిఎస్ఎన్ నారపరెడ్డి, పద్మావతి, శ్రీదేవి, గీసాల పద్మ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కరి బాబురావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం గెడ్డం చైతన్య, ఆచంట దొర, బాబురావు, పద్మ తదితర జనసేన నేతలు పాల్గొన్నారు. నాయకుడు శ్రీ కొనిదేళ్ల పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. రీసెంట్గా సర్జరీ చేయించుకున్నారు. ఆయన త్వరగా కోరుకోవాలని చెప్పి బుజ్జి గారు ఆదేశం మేరకు ఇవాళ టౌన్లో ఉన్న నాయకులు, మండల నాయకులు అందరూ కూడా ఇవాళ లింగాల కాలనీ ఆంజనేయ గుడి దగ్గర పూజ చేయించడం జరిగింది. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని, మళ్ళీ ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటున్నాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు గెడ్డం బుజ్జి గారి ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ అనారోగ్యం చెందడం వల్ల ఆయనకి శస్త్రచికిత్స చేయడం జరిగింది. ఆయన త్వరగా కోరుకోవాలని ఆయన పేరు మీద జనకల గోత్రం గోత్రనామాలతో ఈరోజు పూజ చేయడం జరిగింది. జై శ్రీరామ్. ఇక్కడ పాకిరపేటలో నాగేంద్రబాబు గారు ఈ విగ్రహాన్ని ఓపెన్ చేయడం జరిగింది. అటమిక్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్య సమస్య మీద చిన్న సర్జరీ అయింది. అతను బేగా కోలుకోవాలని ఇక్కడ పాకిరపేటలో రోడ్ల నుంచి అయితేనో అన్ని గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, జనసేన నాయకులు, వీరమహిళలు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి ఆరోగ్యం బాగోవాలి. ఇక్కడ ఆంజనేయ గారు పాకిరపేటలో లింగాల కాలనీలో నాగేంద్రబాబు గారు ఓపెన్ చేసిన ఆంజనేయ స్వామి విగ్రహం గారు అందరూ కూడా ఈరోజు పూజ కార్యక్రమాలు ఏర్పడి పవన్ కళ్యాణ్ కోరుకుంటూ ఈరోజు అందరూ కార్యక్రమాన్ని అందరూ గెడ్డం చైతన్య గారు సమక్షంలో ఇక్కడ పూజ చేసి జై జనసేన. అందరికీ నమస్కారం అండి. మా పాయకరావుపేట జనసేన నాయకులు గెడ్డం బుజ్జి గారు, ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి గారి ఆదేశాల మేరకు మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఈ మధ్య హెల్త్ బాగాలేదు, ఆపరేషన్ సర్జరీ కూడా జరిగింది. మరి ఆయన క్షేమంగా ఉండాలని మా బుజ్జి గారి ఆదేశాల మేరకు ఇవాళ పాయకరావుపేట లింగాల కాలనీలో ఉన్న ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఆకు పూజ చేయించాము. జనసైనికులు, వీరమహిళలు అందరూ కలిపి మరి పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి గారి ఆదేశాల మేరకు మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి సర్జరీ జరిగిన కారణంగా ఆయన తొందరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలో అడుగు పెట్టాలని ఈరోజు బుజ్జి గారి ఆర్థిక సహకారంతో నిర్మించిన లింగాల తోట కాలనీ శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద పూజ చేసి ఆయనకు ఆశీస్సులు అందించే విధంగా మా పాయకరావుపేట పట్టణం మరియు మండల జన సైనికులు, వీరమహిళలు అందరూ కలిపి ఆ స్వామివారికి పూజలు చేసి ఆయన త్వరగా కోలుకొని మళ్ళీ ప్రజా జీవితంలోకి రావాలని కోరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన గెడ్డం బుజ్జి గారి ఆదేశాల మేరకు లింగాల తోట కాలనీలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మన పవన్ కళ్యాణ్ గారు ఆయన పేరు మీద గోత్రనామాలు పూజ చేయడం జరిగింది. ఈ రోజే కాదండి, గత 3 రోజుల నుంచి కూడా మేము ప్రతి గుడికి వెళ్ళి ఆయన కోసం మొక్కుతున్నామండి. ఆయన త్వరగా కోరుకోవాలని ఆంజనేయ స్వామిని, వెంకటేశ్వర స్వామిని అందరినీ కోరుకుంటున్నాము. వేల కోట్ల రూపాయలతో పిఠాపురం నియోజకవర్గాన్ని పిఠాపురం ఎమ్మెల్యే కొనితెల పవన్ కళ్యాణ్ అభివృద్ధి చేస్తుంటే మాజీ ఎమ్మెల్యే వర్మ కావాలని ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలోని ఏదో వంకతో గలాటా సృష్టించాలని చూస్తున్నారని పిఠాపురం నియోజకవర్గ జనసేన 5-man కమిటీ సభ్యుడు మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు ఆరోపించారు. 2 ఏళ్ల నుంచి వర్మ ప్రతి కార్యక్రమంలోని వివాదం తీసుకొస్తున్నాడని, ఎంతో అభివృద్ధి చేస్తున్న పవన్ కళ్యాణ్ కు చెడ్డు పేరు తీసుకురావడానికి వర్మ ప్రయత్నిస్తున్నాడని దొరబాబు ఆరోపించారు. పిఠాపురం పాడా కార్యాలయంలో ప్రధానమంత్రి అభ్యుదయ
యోజన పథకం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తుమ్మల బాబు, మాజీ ఎమ్మెల్యే దొరబాబు, ఓదూరి కిషోర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఈ పథకం ద్వారా మంజూరైన సామాగ్రిని అందజేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, తుమ్మల రామస్వామి మీడియాతో మాట్లాడారు. ఏ రకంగా చేశారో త్వరలో మీకు ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను. ఎవరు ఏం చేశారు, ఏ రకంగా నియోజకవర్గాన్ని దోసుకుపోయారనే దానికి త్వరలో దాన్ని కూడా నేను ప్రెస్ మీట్ పెడతాను. ప్రెస్ మీట్ పెట్టి చెప్తాను ఏ రకంగా చేశాను. మీకు అందరికీ కూడా నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎక్కడైనా సరే ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఏ ఒక్క మనిషి దగ్గరైనా సరే ₹1 ఆశించేయని చెప్తే నేను రాజకీయం సన్యాసం. ఆల్రెడీ రాజకీయం నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి చేయడం కోసమే నేను స్థానిక సంస్థలు ఎలక్షన్ చేసి పెడతానంటే రేపు జనరల్ ఎలక్షన్లో ఆయన నామినేషన్ వేస్తే చాలు ఈ నియోజకవర్గంలో ఆయనకు అత్యధిక మెజార్టీతో నెగ్గించడానికి తప్పనిసరిగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా సరే మీ మీడియా వాళ్ళందరికీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. అప్పుడు చేశాను, ఇప్పుడు చేస్తున్నాను. ఎప్పుడైనా సరే నా మీద అవినీతి ఆరోపణ ఏదన్నా మీరు చేసి దమ్ముంటే ఎవరినైనా చేయమని నేను కోరుతా ఉన్నాను. రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో సుమారు 150 సంవత్సరాలుగా విద్యా, వైద్యం తదితర అనేక రంగాలలో సేవలు అందించిన సిఎన్సి సంస్థ యొక్క ఆస్తులను పరిరక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కాకినాడ గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చ్ పాస్టర్ డి వరప్రసాద్, సంఘ కార్యదర్శి వినోద్ కుమార్, మాజీ అధ్యక్షుడు ప్రసన్న కుమార్లు కోరారు. కాకినాడలో స్థానిక గ్రేగ్ మెమోరియల్ బాప్టిస్టు చర్చ్ ఆవరణలో సిఎన్సి సంఘాల ఐక్య సహవాస కూడిక నిర్వహించారు. కూడిక అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. సోంపేట నుండి అవనికట్ట వరకు ఉన్న 23 కౌన్సిల్ సంఘ కాపర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించి సంస్థ ఆస్తుల పరిరక్షణ ఐక్యత కొరకు చర్చించడం జరిగిందన్నారు. జనవరి 27వ తేదీన సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణ కోరుతూ క్రైస్తవ సంఘాల ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. దానిపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి సిబిసిఎన్సి ఆస్తుల పరిరక్షణకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసి చర్యలు చేపట్టాలని కోరారు. లేకుంటే సిబిసిఎన్సి సంఘాలన్నీ కలిసి ఐక్యంగా ఆస్తుల పరిరక్షణపై శాంతియుత ఉద్యమాన్ని చేపడతామని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో జేమ్స్, సుధీర్, రంజిత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 300 సంఘాల నుంచి మరి వచ్చిన ప్రతినిధులందరికీను అలాగే మీడియా మిత్రులందరికీ కూడా మా సంఘం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మరి సిబిసిఎన్సి విషయంలో మేము సంఘాల మధ్య ఐక్యత తీసుకురావాలని, తద్వారా ఈ యొక్క పరిచర్యను బాప్టిస్ట్ సంఘాల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని, అలాగే మరి సిబిసిఎన్సి సంఘాలు యొక్క ఆస్తులు విషయంలో కూడా పరిరక్షించాలని అందరం ఏక మనస్సుతో మరి యొక్క సహవాస కూడికను ఏర్పాటు జరిగింది. వచ్చిన వక్తలందరూ కూడా మరి కలిసి మరి పనిచేయాలని కూడా ఒక నిర్ణయం అయితే ఈ యొక్క కూడికలో తీసుకోవడం జరిగింది. దాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మీడియా మిత్రులకు మరి నామమున మీడియా సభ్యులకు అలాగే కూడి వచ్చిన సభ్యులైన సోంపేట నుంచి అలాగే అవనగడ్డ ఉన్న సిబిసిఎన్సి చర్చ్ సంఘ సభ్యులకు, ప్రతినిధులకు అలాగే పాస్టర్స్కి ఈ యొక్క సమయంలో వాళ్ళకి వందనం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ యొక్క వేసవి కాలంలో మరి సుదూర ప్రదేశం నుండి వచ్చి ఈ యొక్క సిబిసిఎన్సి సంఘముల ఐక్యత సహవాస కూడికకు తమ వంతు వారి యొక్క ప్రెజెన్స్ వచ్చి దిగ్విజయంగా చేసినందుకు వారందరికీ వందనములు తెలియజేస్తున్నాను. ఈ క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ సంఘము సుమారు 150 సంవత్సరాల చరిత్ర గల సంఘము. ఈ యొక్క సిబిసిఎన్సి ద్వారా ఈ యొక్క భాగమైన ఈ యొక్క క్రేగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ఇది తల్లి సంఘమై ఉంది. అలాగే ఈ యొక్క సంస్థ ద్వారా అనేక హాస్పిటల్స్, అనేక విద్యాలయాలు, అలాగే అనేక థియాలజీకి సంబంధించిన వేదాంత కళాశాలలు కూడా నిర్మించబడ్డాయి. మరి 150 సంవత్సరాల క్రితం అంటే ఇది కులం మతంతో సంబంధం లేకుండా ఈ యొక్క దేశంలో ప్రతి ప్రజలకు హైందవులు అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, ముస్లింలు అవ్వచ్చు, అందరికీ కూడా విద్యను, వైద్యాన్ని ప్రసాదించింది. ఈ యొక్క సంస్థ ద్వారా అనేక మంది జీవితాల్లో మంచి వెలుగును ప్రసాదింపజేసింది. ఈరోజు ఈ యొక్క సంస్థ అన్యాక్రాంతం అయిపోయింది.
స్వార్థపూరితమైన మనుషుల చేతిలో ఉంది అది. మరి తిరిగి దాన్ని పొందుకోవాలంటే తల్లి సంఘమైన క్రేక్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చ్ ముందుగా వచ్చింది. అదేవిధంగా సైలెంట్ మార్చ్ ద్వారా జనవరి 27వ తారీఖున మేము సీఎం గారికి మేము రిప్రజెంట్ చేశాము. ఆ రిప్రజెంటేషన్లో కూడా ప్రభుత్వం వారు మనకు సానుకూలంగా స్పందించి మాకు చక్కగా ఆ యొక్క అసెంబ్లీలో చర్చించడానికి కూడా అవకాశం ఇచ్చింది. మరి దాని యొక్క ప్రభావంతో, దాని యొక్క సైలెంట్ మార్చ్తో మేము ముందు అడుగు వేసి మా యొక్క సోంపేట నుంచి అవనగడ్డ ఉన్న సంఘములన్నింటినీ కూడా ఐక్యత పరచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేశాం. ఈ యొక్క సమావేశంలో ప్రతి ఒక్కరు కూడా నిస్వార్థంగా వారి యొక్క బాధ్యతతో కలిసి ఇక్కడికి వచ్చి తమ యొక్క ఉనికిని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఐక్యంగా పనిచేయాలని ఆశపడుతున్నాము. అదేవిధంగా మా అన్యాక్రాంతమైన ఈ యొక్క స్థలాలను, సంస్థలను తిరిగి పొందుకోవాలని చేసే ప్రయత్నమే ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. కనుక ఈ యొక్క దీనిని మేము ప్రభుత్వ వారికి తెలియచేయాలనే ఉద్దేశంతో కూడా మేము ముందు రోజుల్లో మేము తగిన కార్యాచరణ తీసుకోబోతున్నాం కనుక మేము మరి దేవుని కృప వల్ల ఇది బహుఘనంగా జరిగింది. మరి ఒకసారి మీడియాకి అదేవిధంగా ప్రభుత్వ వారికి కూడా మేము వందనములు తెలియజేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ప్రతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తున్నాం. ఈరోజు సిబిసిఎన్సి సంఘంల మధ్య ఐక్యత మరియు సహవాసం కొరకైనటువంటి సమావేశాన్ని క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో ఏర్పాటు చేయడం జరిగింది. సోంపేట నుండి అవనిగడ్డ వరకు ఉన్నటువంటి 23 ఫీల్డ్ కౌన్సిల్స్ నుంచి సంఘాల ప్రతినిధులు, కాపర్లు సుమారు 330 మంది ఇంచుమించుగా ఈరోజు హాజరై క్రేగ్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘంలో సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం జనవరి 27వ తారీఖున జరిగినటువంటి సైలెంట్ మార్చ్ మౌన ప్రదర్శన ద్వారా ప్రభుత్వానికి మా వినతిని తెలియజేసాం. సిబిసిఎన్సి సంఘాల యొక్క ఆస్తుల పరిరక్షణ కొరకైనటువంటి వినతిని మరి సీఎం గారికి తెలియచేయడానికి కలెక్టర్ గారి ద్వారా మేము ఇచ్చినటువంటి వినతి పత్రం యొక్క ఫర్దర్ స్టెప్గా ఈ రోజున సంఘాలన్నీ కూడా ఐక్యతతో మరలా మా యొక్క సంఘీభావాన్ని, అలాగనే ఐక్యతను, మా మధ్యన సహవాసాన్ని ప్రభుత్వానికి తెలియచేయాలనేటువంటి ఉద్దేశం, అలాగనే మా మధ్య మరింత ఐక్యతతో ముందుకు కొనసాగాలనేటువంటి ప్రత్యేకమైన ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఎంతో విజయవంతంగా ఈ కార్యక్రమం నిర్వహించడానికి దేవుడు సహాయం చేశారు. సహకరించినటువంటి సంఘాలకు, కాపర్లకు, అలాగనే ప్రతినిధులందరికీ కూడా మీడియా పక్షంగా ప్రత్యేకమైనటువంటి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో తారాస్థాయికి చేరిన జనసేన, టీడీపీల వర్గ పోరు. ప్రభుత్వ కార్యక్రమాలలో సీఎం చంద్రబాబు ఫోటో లేకపోవడంపై ఆగ్రహించిన వర్మ, తిరగబడ్డ జన సైనికులు. పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డులో మార్నింగ్ వాక్ విత్ పబ్లిక్ కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే పంచకర్ల. గవరపాలెం, లక్ష్మీనగర్, గణేష్ నగర్, చింతల అగ్రహారం తదితర ప్రాంతాలలో పర్యటించి సమస్యలు తెలుసుకున్న రమేష్ బాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్యం బాగుండాలని త్వరగా కోలుకొని కోరుతూ పాయకరావుపేటలో పూజలు నిర్వహించిన అభిమానులు. పాండురంగస్వామి ఆలయంలో రుద్రాభిషేకం మరియు మహామృత్యుంజయ హోమం నిర్వహించిన బోడపాటి శివదత్తు. జగ్గంపేట మండల కేంద్రంలో ఘనంగా లెనిన్ 156వ జయంతి మరియు ఎంఎల్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. స్థానిక పంచాయతీ కార్యాలయం నుండి ప్రధాన సెంటర్ వరకు ఎర్రజెండాలతో లెనిన్ అమరహే అంటూ నినాదించిన కామ్రేడ్స్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.